హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, ఎలా ఉన్నారు? ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఫ్లోరిడా డెస్టిన్ బీచ్ ఇది. సో ఆ వీడియోలో ఏంటంటే మనం డెస్టిన్కి రీచ్ అయ్యాము. జస్ట్ బీచ్ ఎలా ఉంది, హోటల్ అన్నీ చూసుకొని బ్యాక్ వచ్చేసి రిలాక్స్ అయ్యి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి 9 అలా అవుతుంది. సో స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే గ్యాస్ ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి ఒక 1 అవర్ పడుతుంది డెస్టిన్ బీచ్కి వెళ్ళడానికి. మేము దగ్గరలో ఉన్న హోటల్స్లో కాకుండా వేరే బీచెస్ కూడా వెళ్ళాలి. సో అందుకే ఈ స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాము. అందుకే ఇక్కడ స్టే చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఈరోజు వెదర్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. వాన పడుతుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే యూఎస్లో ఇక్కడ వాన పడుతుందంటే అక్కడ ఎండ వస్తుంటుంది, అక్కడ ఎండ వస్తుందంటే ఇక్కడ వాన పడుతూ ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట. ఈ వీడియోలోనే చూస్తారు మీరు. ఒక దగ్గర వాన పడుతుంది, ఒక దగ్గర ఎండ వస్తుంది, అండ్ ఒక దగ్గర అయితే అసలు ఏం లేదు, అలా ఉందన్నమాట. ఇక్కడైతే ఫుల్ వాన పడుతుంది. సో ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం మనం. సో ఇక్కడైతే ఒక సైడ్ ఎండ ఉంది అండ్ వాన రెండు ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇక్కడైతే అసలు ఏం లేదు, జస్ట్ లైట్గా పడింది, స్టాప్ అయిపోయింది అనమాట. సో ఇక్కడే 3 డిఫరెన్సెస్ చూసాం మనం వెదర్. సో మనం డెస్టిన్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఇలా ఉన్నాయన్నమాట. ఇది బీచ్ ప్లేస్ కదా. సో ఇక్కడ ఈ బోట్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో అందుకే అక్కడ పెట్టారనమాట. రెంటల్కి కూడా ఇస్తారు అండ్ ఫుల్గా కూడా సేల్ చేస్తారు. దెన్ ఇక్కడ కూడా వర్షం అయితే బాగానే పడుతుంది. ఇక్కడ మళ్ళీ లేదు, స్టాప్ అయిపోయింది. ఎండ వస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే. మేమైతే జూలై 4th ఆ టైంలో వెళ్ళాము. సో కాబట్టి ఇక్కడ ఫుల్ బిజీ ఉన్నాయన్నమాట. హోటల్స్ అన్నీ కూడా చాలా ఫుల్ అయిపోయినాయి. ముందే బుక్ చేసుకోవాలి రావాలంటే. మాది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి మేము బీచ్కి దగ్గరలో ఉన్న ప్లేస్లో అయితే తీసుకోలేకపోయాము. బట్ మేము వేరే ప్లేస్లో తీసుకున్నాము. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అక్కడ తీసుకుంటే మిగతా వేరే బీచెస్కి కూడా వెళ్ళొచ్చు మనం. సో నెక్స్ట్ మనది పనామా బీచ్ అండ్ పెన్సకోలా బీచ్ కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ వస్తాయి. సో మనం ఇక్కడైతే డెస్టిన్కి వచ్చేసాము. సో డెస్టిన్ అయితే ఇది అనమాట. మనమైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా బోట్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, ఆ కంపెనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది డెస్టిన్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఈ హైవే ఎక్కగానే ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాటర్. సో చూసారు కదా, నిన్న చెప్పినట్టు ఐలాండ్లో ఉన్నట్టుంది. వైట్ శాండ్ అండ్ బ్లూ వాటర్, గ్రీన్ వాటర్. సో ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూసారా, డెస్టిన్ బోర్డు కనిపించింది. సో అదనమాట. డెస్టిన్లోకి అయితే మనం వచ్చేసాము. సో డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోకుండా ఇప్పుడు పిజ్జా షాప్కి వచ్చాము. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఒక పిజ్జా అయితే తీసుకుందాం అని చెప్పేసి సో మనమైతే పిజ్జా హట్కి వచ్చేసాము. ఇందులో అయితే ఒక పిజ్జా అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకొని బీచ్కి వెళ్ళిపోతే ఇంకా మనకి ఫుడ్ టెన్షన్ కూడా ఉండదు. అక్కడ తినేయచ్చు హ్యాపీగా పిజ్జా. మేమైతే ఒక పిజ్జా తీసుకున్నాం. దానికి $14 అలా అయింది, 13 చేంజ్ సమ్. సో ఇలా స్కూటర్స్ కూడా ఇస్తారనమాట. కార్స్ కూడా ఉన్నాయి కదా, మినీ కార్స్. సో అవి ఆ స్కూటర్స్ అన్నీ కూడా రెంట్కి ఇస్తారు. మనకి గోవాలో ఎలా అయితే స్కూటీస్ మనకి రెంట్కి ఇస్తారు, సేమ్ అలాగే ఈ బీచ్ ప్లేస్లో తిరగడానికి స్కూటీస్, ఈ మినీ బైక్స్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారు. సైకిల్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే ఉన్న స్టోర్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా 3 కూడా ఒకటే ప్లేస్లో చేయడానికి కాఫీ షాప్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. బీచ్కి దగ్గరలోనే రైట్ సైడ్లో అన్నీ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఏమో బీచ్ ఉంది. సో ఈ బైక్స్ కూడా రెంటెడ్ బైక్సే. సో మనకైతే 2 బైక్స్ కూడా కనిపించాయి. సో అందుకే నేను క్యాప్చర్ చేస్తున్నాను. సో రైట్ సైడ్లో చూసారు కదా, మొత్తం బీచ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి.
చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ప్రైవేట్ జెట్లు ఉంటాయి కదా, సో ఆ ఫ్లైట్స్లో నుంచి కూడా బ్యానర్స్ వెళ్తున్నాయి అనమాట, లైక్ అడ్వర్టైజ్మెంట్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ అదే కాదు, ఒక బోట్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, సో మీరు అది కూడా చూస్తారు ఇక్కడైతే. సో మనమైతే బీచ్లోకి అయితే వచ్చేసాము. సో ఇలా ఉందన్నమాట బీచ్. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, లైక్ 1 అవుతుంది టైము. సో మా దగ్గర కూడా ఒక అంబ్రెల్లా, 2 చైర్స్ ఉన్నాయి. సో మేము కూడా అందరిలాగే సెటప్ చేసుకొని బీచ్లో కూర్చొని మంచిగా ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇలా ఉందన్నమాట బీచ్. వాటర్ కలర్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి కలర్ ఉన్న బీచ్ని చూడడం, లైక్ ఇలాంటి వాటర్ కలర్ ఉన్న బీచ్ని. అండ్ ఇక్కడ పారాసైలింగ్, జెట్స్కి, బనానా రైడ్స్, ఇలా గోవాలో మనకి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాంటి రైడ్సే ఉన్నాయి ఇక్కడ కూడా. నేను ఆల్రెడీ పారాసైలింగ్ అయితే చేశాను ఇండియాలో, సో అందుకే ఇక్కడ ఏం ట్రై చేయాలని అయితే అనుకోలేదు. ప్రజెంట్ అయితే ఏం లేదు మైండ్లో చేయాలని, బట్ పారాసైలింగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. ఫస్ట్ నాకు కూడా భయం ఉండేది, బట్ చేశాను. నేను 2 టైమ్స్ అలా చేశాను ఇండియాలో. సో ఇలా ఉందన్నమాట. వైట్ శాండ్, గ్రీన్ వాటర్, ఇంకా కొంచెం ముందుకెళ్తే బ్లూ వాటర్. అసలు చాలా అంటే చాలా బాగుంది. సో కంపల్సరీ యూఎస్లో రావాల్సిన ప్లేస్లో ఫ్లోరిడా కూడా ఒకటి. ఫ్లోరిడా డెస్టిన్ బీచ్ ఇలాంటి ప్లేస్ అనమాట ఇది. సో చూడండి ఇక్కడ నుంచి మీరు అంతా. నేను చెప్పాను కదా బోట్లో కూడా లైక్ అడ్వర్టైజ్మెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇలా అనమాట. పైనేమో హెలికాప్టర్ నుంచి అండ్ జెట్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్ అవుతుంటే కింద ఇలా అవుతుంది అనమాట అడ్వర్టైజ్మెంట్. మేము జూలై 3 రోజు వచ్చాము, సో అదే జూలై 3 రోజు అడ్వర్టైజ్మెంట్స్ అయితే అవుతున్నాయి అన్నమాట అక్కడ. అందరు మంచిగా ట్యాన్ అవుతున్నారు. పిల్లలైతే మంచిగా ఈ ఇసుకలో బాగా ఆడుకుంటున్నారు. సో చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఈ పీజియన్స్ ఇక్కడికి వచ్చాయి. సో అందుకే మేము చిప్స్ తీసుకొచ్చాము. సో వాటికి కూడా పాపం కొంచెం వేసామన్నమాట. ఇక్కడ సన్సెట్ చాలా లేట్గా అవుతుంది కదా, సో ఆఫ్టర్నూన్ 3-4కి అంత మంచి ఎండ ఉందన్నమాట. సో నేను కూడా కొద్దిసేపు వాటర్లో అయితే మంచిగా టైం స్పెండ్ చేశాను. బ్యాక్ సైడ్ ఏమో హోటల్స్ ఉన్నాయన్నమాట. ఆ హోటల్స్ కూడా అసలు ఎక్సలెంట్ వ్యూ ఉంది. అన్ఫార్చునేట్లీ మాకు ఆ హోటల్లో అయితే దొరకలేదు, ఎందుకంటే మేము అనుకోకుండా ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. సో అందుకని చెప్పేసి మేము అందులో అయితే బుక్ చేసుకోలేకపోయాము. బట్ ఎవరైనా వస్తే ఈ డెస్టిన్ బీచ్కి దగ్గరలో ఉన్న హోటల్లోనే బుక్ చేసుకోండి, ఎందుకంటే మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. సన్ రైజ్, సన్సెట్ అన్నీ కూడా మంచిగా చూడొచ్చు. లేదనుకో మాలాగా ఇట్లా ట్రావెల్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, లైక్ రోడ్ వే, వాన పడడం, ఎండ రావడం, అట్లా అది కూడా బాగుంది. బట్ ఇక్కడ ఉంటే ఇంకా కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా బీచ్లోకి, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. అండ్ ఆ హోటల్స్కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది. టోటల్ ఈ ఫ్లోరిడావి 4 or 5 వీడియోస్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియోస్. నేను డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ లింక్ కూడా ఇస్తాను. ఎవరైనా యూఎస్లో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ బీచెస్ని. ఈ బీచెస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కనుక దగ్గర ఉంటే ఫ్లోరిడాకి, డోంట్ ఫర్గెట్ టు గో దేర్ అండ్ విజిట్ దట్ బ్యూటిఫుల్ బీచెస్. సో ఇక్కడ ఈవినింగ్ అయితే ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ ఒక ఫారెన్ ఫ్యామిలీ మొత్తం ఇట్లా ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది. ఆ పాప అయితే చాలా క్యూట్గా ఉంది, చాలా ఫొటోస్ తీశారు. బట్ నేను అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ క్యాప్చర్ చేశాను. సన్సెట్ అయితే అయ్యింది, బట్ ఈ బీచ్లో ఏంటంటే సన్సెట్ అయితే అంత మంచిగా ఏం కనిపించలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ అయింది. లైక్ వాటర్లో అవుతుందేమో అనుకున్నా కానీ అది బ్యాక్ సైడ్ అయిపోయింది. సో అంత క్లియర్గా అయితే ఏం కనిపించలేదు.
ఇక్కడ 8కి అట్లా అవుతుంది, 7:50 8కి అట్లా అవుతుంది సన్సెట్. హెలికాప్టర్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట మొత్తం అటు ఇటు. అవి కూడా రైడ్స్ ఉన్నాయంట, లైక్ హెలికాప్టర్ రైడ్. అది కూడా పర్ పర్సన్ వచ్చేసి $75 అలా ఉందన్నమాట రైడ్. అది కూడా మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో, సో దట్ మనం అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే నైట్ అయిపోతుంది, లైక్ టైం అయితే 8 అవుతుంది. బట్ సన్లైట్ అయితే ఇలానే ఉంది, ఎందుకంటే ఇప్పుడే సన్సెట్ అయింది కదా 7:50కి అలా. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు, సో అందుకే ఆ స్టిక్స్ అవన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. ఈ కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూ అవుతుంది, సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియో. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీ వన్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.